హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈరోజు రిలీజ్ అయిన మూవీ కుబేరా సినిమా గురించి. సో సినిమా ఏ రకంగా ఉంది అనే దాని గురించి నేను చెప్తున్నాను. దీంట్లో క్లాస్ యాక్టింగ్, నాగార్జున యాక్టింగ్ చాలా సూపర్గా ఉంది. ధనుష్ గారి యాక్టింగ్ మనం చెప్పని అవసరం లేదు. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగానే ఉంది. ఎస్పెషల్లీ బిచ్చగాడి యాక్టింగ్ మాత్రం చాలా సూపర్గా ఉందని చెప్పొచ్చు. ఇంకా డిఎస్పి మ్యూజిక్స్ కూడా అక్కడక్కడ బీజిఎం కానీ సాంగ్స్ కానీ భలే టేక్ కేర్ చేసి ఒక రకంగా మ్యూజిక్ చాలా తీయగా ఉంది అని కూడా చెప్పొచ్చు. ఇంకా రష్మిక మందన్న యాక్టింగ్ కూడా చాలా సూపర్గానే ఉంది ఎప్పటిలాగానే. మొత్తానికి అయితే శేఖర్ కముల్లా సినిమాని ఒక రేంజ్లో సక్సెస్ చేసినాడని మనం చెప్పొచ్చు. సో చాలా ఏళ్ళ తర్వాత నాగార్జున కూడా ఒక సక్సెస్ అనేది లేదు, బట్ ఈ సినిమాతో సక్సెస్ వచ్చిందని చాలా పాజిటివ్గా అయితే మనం చెప్పగలం. ధనవంతుడు పేదవాడు అనే కాన్సెప్ట్తో ఎన్నో సినిమాలు మనకు వచ్చాయి, కానీ ఈ కుబేర సినిమాలో వచ్చే ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉందన్నమాట. జీవితంలో తనకేమీ అక్కర్లేదనుకునే ఒక బిచ్చగాడు, నిజాయితీని నమ్ముకుని జైలు పాలు అయిన మరో నిజాయితీ పరుడు, వీరిద్దరి మధ్య డబ్బే ఊపిరిలా బ్రతికే ఓ బిజినెస్ మ్యాన్. మొత్తానికి ఈ పాత్రల మధ్య డ్రామాతో శేఖర్ కముల్లా ఆకట్టుకున్నాడు. తన మార్క్ స్క్రీన్ ప్లేను జోడించి ఈ సినిమాని స్పెషల్ మూవీగా మార్చేశాడు శేఖర్ కముల్లా. సో సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.